ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ అక్టోబర్ 2వ తారీఖున సూర్యగ్రహణం రానుంది. ఈ సూర్యగ్రహణ ప్రభావం భారతదేశంపై ఎంతవరకు ఉంటుంది, ఏ సమయంలోనే ఈ సూర్యగ్రహణం రాబోతుంది, ఎటువంటి నియమాలు ఈ గ్రహణం సమయంలోనే మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్టోబర్ 2వ తారీఖున సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది ఇటువంటి సూర్యగ్రహణం అని చెప్తున్నారు. చాలా ప్రముఖమైనటువంటి సూర్యగ్రహణంగా చెప్తున్నారు. ఏంటి విశేషం, ఈ సూర్యగ్రహణ విశేషం? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే. మొదలు ఈ వీడియో చూసేటువంటి సనాతన ధర్మ బంధువులందరూ, హైందవ బంధువులందరూ కూడా తప్పకుండా మన జీవితంలో మన పిల్లలకు, మన భావితరాలకు సూర్య సిద్ధాంతం అనేటువంటి ఒక గ్రంథాన్ని మనము పరిచయం చేయాలి అని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా చదవవలసిన గ్రంథం సూర్య సిద్ధాంతం. ఇది అంటే మా తరం వరకు, అంటే మేము పుట్టే తరం, మాకన్నా ముందు తరం వరకు ఈ యొక్క పుస్తకము ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీడియా పుణ్యమాని అందరికీ తెలిసింది కాబట్టి ఇప్పుడు అందరికీ ఈ యొక్క పుస్తకము PDF రూపంలో దొరుకుతుంది. మీరు గూగుల్లో ఎక్కడైనా సరే సూర్య సిద్ధాంతం PDF అని కొడితే మీకు పుస్తకం డౌన్లోడ్ అవుతుంది. ఆ పుస్తకంలో చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, గ్రహాలంటే ఏంది, గ్రహాల గతి ఏంది, ఇవన్నీ కూడా మేము చెప్పడం కాదు, సాక్షాత్తు మీరే చదువుకోవచ్చు. కాబట్టి ఇది అందరూ తెలుసుకోండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, ఈ అవగాహన లేనితనం, ఇది ఏంటంటే కనుక అవగాహన లేనితనం. అంటే ఇప్పుడు ప్రదీప్ జోషి ఎవరు అని అంటే, నేను MA సాంస్క్రిట్, MA ఆస్ట్రాలజీ, MSc యోగా థెరపీ, PhD ఇన్ ఆస్ట్రాలజీ ఇంత చదువుకున్నాను. నేను ఆస్ట్రాలజీలో PhD చేసి డాక్టరేట్ పట్టాని తీసుకున్నాను. 8 సంవత్సరాలు PhD చేసి 600 పేజీల పుస్తకాన్ని రాసి సబ్మిషన్ చేస్తే ఏదో అమ్మవారి దయ వల్ల, కంచి కామాక్షి అమ్మవారి దయ వల్ల డాక్టరేట్ వచ్చింది. అంటే నేను చెప్పేదానికి ఒక విఘ్నత ఉంటుంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తే వినేది, మీరు వినేటప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. ఎవరు చెప్తున్నారు, ఎవరి ద్వారా మనం నేర్చుకుంటున్నాము, ఆయన ఏం చదువుకున్నాడు, ఆయన తెలివేంటి, ఆయన గురువేంటి, ఆయన విద్యాభ్యాసం ఏంటి అని తెలుసుకొని మీరు ముందుకెళ్తే బాగుంటుంది. ఇప్పుడు సూర్యగ్రహణం సంభవించబోతుంది. ఈ సూర్యగ్రహణాన్ని ఏమంటారు అంటే రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అంటే ఎట్లాగైతే కంకణం అనేటువంటి కంకణగ్రాస సూర్యగ్రహణం ఇది. అంటే బ్యాంగిల్ ఎట్లాగైతే ఉంటుందో అట్లా బ్యాంగిల్ లాగా సూర్యుడు కనిపిస్తాడు, మధ్యలో నల్లటి భాగం అంతా చంద్రుడు కప్పేస్తాడు. సో దీన్ని కంకణగ్రాస కేతుగ్రస్త సూర్యగ్రహణం అంటారు. దీన్ని మామూలుగా ఇంగ్లీష్ వాళ్ళు ఏంటంటే దాని కొత్త పేరు పెట్టారు, రింగ్ ఆఫ్ ఫైర్. అంటే చుట్టూ ఫైర్ ఉంటుంది, ఫైర్ రింగ్ లాగా ఉంటుంది అని చెప్పారు. ఇది కేతుగ్రస్త కంకణగ్రాస సూర్యగ్రహణం అని దీనికి పేరు. గ్రహణాలు చాలామంది ఏంటంటే, ఇప్పుడు నేనే చెప్తాను, ఇది 6 సంవత్సరాల క్రితం వచ్చిన సూర్యగ్రహణం అని చెప్తాను. లేదండి 6 సంవత్సరాల కింద ఎక్కడ వచ్చింది, మొన్న కూడా వచ్చింది కదా, పోయిన సంవత్సరం వచ్చింది, 2012 వచ్చింది, 1979 వచ్చింది, 2004లో వచ్చింది. సూర్యగ్రహణము ప్రతి సంవత్సరము వస్తుంది. అప్పుడప్పుడు సగము సూర్యుడు అంటే ఖగ్రాస ఉంటుంది, తర్వాత పాక్షిక సూర్యగ్రహణం వస్తుంది, తర్వాత అర్ధగ్రాస సూర్యగ్రహణం వస్తుంది. సో అంటే కొంచెం కొంచెం సూర్యగ్రహణాలు ఎప్పుడైనా వస్తాయి, సంపూర్ణ సూర్యగ్రహణం కూడా వస్తుంది. కానీ నేను ఇప్పటి వరకు, అంటే నేను ఆల్రెడీ మయన్ క్యాలెండర్కి సంబంధించి హిస్టరీ చదివాను. మీరు టైమ్స్ అండ్ డేట్స్ వెబ్సైట్ కనుక చూసినా, మీరు రింగ్ ఆఫ్ ఫైర్ ఎప్పుడైందని మీరు గూగుల్ని అడిగినా చెప్తుంది. ఇది రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఎప్పుడైనా సరే సోలార్ ఎక్లిప్స్ అయినా జరిగితే అమావాస్య రోజే సోలార్ ఎక్లిప్స్ జరుగుతుంది. చాలామందికి ఈ విషయం కూడా తెలియదు. సూర్యగ్రహణం ఎప్పుడు జరుగుతుంది అని అంటే జరుగుతుంది అని అంటారు. అట్లా కాదు. సూర్యగ్రహణం ఏ రోజు జరుగుతుంది అని అంటే అమావాస్య అంత్యములో సూర్యగ్రహణం జరుగుతుంది, పౌర్ణమి మొదలులో చంద్రగ్రహణం జరుగుతుంది. ఇది చాలామందికి తెలీదు. సో చంద్రగ్రహణము తర్వాత సూర్యగ్రహణం. ఒకటి గుర్తుపెట్టుకోండి, సూర్యగ్రహణం వచ్చింది అని అంటే చంద్రగ్రహణం వస్తుంది, చంద్రగ్రహణం వస్తే సూర్యగ్రహణం వస్తుంది. ఈ రెండు తప్పకుండా వస్తాయి, ఈ రెండు రాకుండా ఉండదు. ఇప్పుడు ఈ అమావాస్యకు సూర్యగ్రహణం వచ్చింది అని అంటే నెక్స్ట్ పౌర్ణమికి తప్పకుండా చంద్రగ్రహణం రావాలి, వస్తుంది, రాకపోవడం అనేది ఉండదు. అలా రాకపోవడం అనేది వచ్చింది అని అంటే వాడు చెప్పేవాడు మూర్ఖుడు అని అర్థం.
కాబట్టి సూర్యగ్రహణము చంద్రగ్రహణం ఎప్పుడైనా 15 రోజుల వేరియేషన్లో పక్కా వస్తాయి. దాన్ని గ్రహణ వేద కాలం అంటారు. 15 రోజుల కాలాన్ని గ్రహణ వేదం అంటారు. ఇప్పుడు సెప్టెంబర్ 18వ తారీఖు చంద్రగ్రహణం ఏర్పడింది, పాక్షిక చంద్రగ్రహణము. ఇప్పుడు ఏదైతే గనక అక్టోబర్ 2వ తారీఖు 2024వ తారీఖున మనకి కంకణగ్రాస కేతుగ్రస్త సూర్యగ్రహణం జరగబోతుంది. ఈ గ్రహణము మన భారతదేశంలో కనిపించదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మన భారతదేశంలో కనిపించదు. మన భారతీయ వాసులకు ఈ గ్రహణ నియమాలు వర్తించవు. మరి ఎందుకండి ఈ వీడియో చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాం? మమ్మల్ని భయపెట్టడానిక, మీరు డబ్బులు సంపాదించుకోవడానికి అని అంటారు చాలామంది. అలా అనుకుంటే అది మీ మూర్ఖత్వం కిందకి లెక్క. ఎందుకోసమంటే ఈ గ్రహణాలు అనేటివి ఓ బిగ్ ఈవెంట్స్ అన్నమాట. కేవలం మన దేశంలో కొంతమంది మూర్ఖులకి, అర్థం కాని వాళ్ళకి మాత్రమే దీన్ని వేసుకుంటారు. కానీ ఇతర దేశాల్లో కానీ, మన భారతదేశంలో ఉండేటువంటి ప్రముఖ విజ్ఞానవేత్తలు కానీ, ప్రముఖ హిస్టరీకి సంబంధించిన ఈవెంట్స్ రాసుకుంటారు. ఇప్పుడు మైల్ స్టోన్ చెప్పుకుంటాం కదా. ఇప్పుడు నీ జీవితంలో మైల్ స్టోన్స్ ఏంటి అంటే, నేను 10th క్లాస్ పాస్ అవ్వడం ఒక మైల్ స్టోను, ఆ తర్వాత నాకు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, అదొక నాకు మైల్ స్టోను. లైఫ్కి ఒక మైల్ స్టోన్స్ ఉంటాయి. అట్లాగే ఈ ప్రపంచ చరిత్రలో కూడా మైల్ స్టోన్ అనేటివి ఉంటాయి. ఆ మైల్ స్టోన్స్ ఏంది అనేది ఏమంటే, ఆ హిస్టరీలో ఏవైతే చేంజెస్ జరుగుతాయో, ప్రకృతిలో ఏవైతే చేంజెస్ జరుగుతాయో అవన్నీ కూడా సూర్యగ్రహణం తర్వాతనే జరుగుతాయి. అందుకే సూర్యగ్రహణాన్ని ప్రపంచ మేధావులు, ఖగోళ శాస్త్రవేత్తలు, అదేవిధంగా ప్రపంచ విపత్తుకు సంబంధించిన అబ్జర్వేషన్ చేసేటువంటి రీసెర్చర్స్ అందరూ కూడా సూర్యగ్రహణం సంభవిస్తుంది అని అంటే భయపడతారు, ఆలోచన చేస్తారు, రాసుకుంటారు, నోట్స్ రాసుకుంటారు. ఇప్పటికీ మన భారతదేశం లోపల ఆస్ట్రానమికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఏదైతుందో అక్కడ కూడా ప్రతి ఒక్క గ్రహణం డేటు టైం రాసుకున్నారు. అంటే ఎక్కడ భూమి మీద ఎక్కడ జరిగినా, ఓన్లీ భారతదేశంలో జరిగింది కదా, భూమి మీద ఎక్కడ గ్రహణం జరిగినా ఆ డేటు టైం రాసుకుంటారు. ఆ తర్వాత ఏమేం జరిగింది, ఆ గ్రహణం తర్వాత 3 months లోపల ఎలాంటి ఈవెంట్ జరిగాయి, ఎక్కడెక్కడ విపత్తులు ఏమైనా జరిగాయా, ఎలాంటి చేంజెస్ జరిగాయి. ఇప్పుడు కూడా చూడండి, నేను ఆల్రెడీ చంద్రగ్రహణం అప్పుడు చెప్పాను, చంద్రగ్రహణము జరిగిన తర్వాత తప్పకుండా సునామీ వస్తుందని చెప్పాను. ఇదిగో జపాన్లో సునామీ వచ్చింది, నిన్ననే సునామీ వచ్చింది జపాన్లో. ఎర్త్కి వచ్చింది, సునామీ వచ్చింది. జపాన్లో ఎప్పుడు భూకంపాలు వస్తాయి, కానీ గ్రహణం తర్వాత ఎందుకు రావాలి? అది నేను చెప్పినప్పుడు ఎందుకు రావాలి అని అంటే, ఇది జరుగుతుంది, ఇది ప్రకృతిలో జరగబోయి. అంటే ఇప్పుడు మన భారతదేశంలోనే ఎలాంటి సూర్యగ్రహణం దీని ఎఫెక్ట్ ఉండదని అంటున్నారు కాబట్టి, సో ఈ సూర్యగ్రహణం వెళ్ళిన తర్వాత కూడా ఎటువంటి విపత్తులు భారతదేశంలో ఉండవంటారా? అదే చెప్తున్నా, సూర్యగ్రహణము ఆచార విచారాలకు మాత్రమే భారతదేశంలో వర్తించదు. అంటే సూతకం మైల, తర్వాత గ్రహణ నియమాలు అంటే ఏంటి, దేవస్థానాలు మూసేయడము, ఇల్లు మొత్తం కడగడాలు, ఇంట్లో ఆహార పదార్థాల మీద దర్బలు వేసుకోవడాలు, అదేవిధంగా గ్రహణం ప్రారంభమయ్యే ముందు పట్టు స్నానము, విడుపు స్నానము, ఆ తర్వాత గ్రహణం కన్నా ముందు 6 గంటల ముందు భోజనం చేయకపోవడము, గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేయడము, ఈ నియమాలన్నీ ఏం అవసరం లేదు, ఇవి వర్తించవు. కానీ గ్రహణ ప్రభావ రీత్యా ఏవైతే గనక విపత్తులు, మార్పులు ఏవైతే సంభవించాలో అవి భూలోకంలో ఎక్కడైతే గ్రహణం కనిపిస్తుందో అక్కడ 100% ఉంటాయి, ఎక్కడైతే కనిపించదో అక్కడ 50% ఉంటాయి.